వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్లో అయితే 1K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు కదా. మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తాం వల్ల ఇంతవరకు అయితే వచ్చాను. అలాగే ఇంకా పైన కూడా మీరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు అందిస్తారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి చాలా చాలా థ్యాంక్ యూ అయితే నన్ను సపోర్ట్ చేసినందుకు. ఇప్పుడు వీడియో ఏంటంటే 1K సబ్స్క్రైబర్ అయినందుకు మా వారికి అయితే నేను స్పెషల్గా తలకాయ కూర అయితే వండి పెడుతున్నాను అనమాట. ఈ తలకాయ కూర ఎలా వండాలి ఏంటనేది ప్రాసెస్ అయితే చూసేయండి. చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అనమాట. తలకాయ కూరకి తలకాయ మాంసం తీసేసుకున్నాం రెడీగా కడిగేసి. అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ టమోటా అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు కర్రీ అనేది చూసేద్దాం. ఇప్పుడు కర్రీ అయితే చేసేస్తున్నాను. ఏంటి వెనకాల ఎలా ఉందనుకుంటున్నారా? పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద అయితే కర్రీ అన్నది చేస్తున్నాను అనమాట. ఇదిగోండి గిన్నె అయితే పెట్టాను. ఇటు చూపించోసారి. ఇదిగోండి గిన్నె అన్నది పెట్టాను అనమాట. గిన్నె పెట్టుకున్నాను. పొయ్యి మీద అయితే చేస్తున్నాను అనమాట. నూనె అయితే పోసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి అయితే పచ్చిమిరకాయలు అయితే వేసేసుకుంటున్నాను. చూసారా, పొయ్యి మీద చాలా ఫాస్ట్గా అయితే ఫ్రై అయిపోతున్నాయి అన్నమాట. గ్యాస్ మీద కన్నా చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, టమాటా అయితే వేస్తున్నాను. టమాటా వేసుకుని ఒకసారి అయితే ఫ్రై చేసేసుకుందాం. టమాటా కూడా బేగానే ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. మనం ఉల్లిపాయల్లోనే ఫ్రై చేసుకుంటే మసాలా అన్నది టేస్ట్ బాగుంటుంది అన్నమాట. దాంతోపాటు ధనియాలు, లవంగాలు కలిపిన పేస్ట్ అన్నమాట. దీన్ని కూడా ఒకసారి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు తలకాయ మాంసం ఇందులో అయితే వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో అయితే వేసేస్తున్నాం. చూడండి, కడిగేసుకుని రెడీగా అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. పొయ్యి మీద వండిన కర్రీస్ చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్ అన్నవి పొయ్యి మీద చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఇందులో పసుపు అయితే వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు తలకాయ ఉడకడానికి కొద్దిగా వాటర్ అనేది పోసి తలకాయ మాంసం మెత్తగా ఉడికే వరకు మూత పెట్టి మగ్గనిద్దాం. కొద్దిగా వాటర్ పోసి వీటిని ఉడకనివ్వద్దు. కొద్దిగా అయితే ఉడకాలన్నమాట. కొంచెం మెత్తగా ఉడకాలి. వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలా మగ్గనిచ్చుకుందాం. వాటర్ అన్నది చూసారా చాలా మట్టుకు ఎగిరిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు, కారం అన్నీ వేసేసుకుని వాటర్ పోసుకుని మరి ఒకసారి ఉడికించుకోవాలి. ఎందుకంటే తలకాయ మాంసం అన్నది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, దాన్ని ఎక్కువసేపు వండాల్సి ఉంటుంది అనమాట. అందుకనేసి ఇలాగైతే ఉడికించుకోవాలి ఇన్నిసార్లు. ఇప్పుడు ఇందులోకి
మనం కారం అనేది వేసేసుకోవాలన్నమాట. వాటర్ మొత్తం ఇంకిపోయింది చూసారా. ఇప్పుడు ఇదే టైంలో మనం కారం అయితే వేసుకోవాలన్నమాట. అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి దీన్ని తిప్పుకుందాం. పచ్చివాసన పోయే వరకు ఒకసారి కలిపేసుకుని అప్పుడు వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఉప్పు కారం కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఉండిపోయింది, అదిని మసాలా వేసి మరొకసారి తిప్పుకుందాం. ఒకసారి తిప్పేసుకుని వాటర్ పోసుకొని మగ్గబెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యనిచ్చాక వాటర్ పోసుకుందాం. మళ్ళీ వాటర్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మెత్తగా ఉడకాలి కదా, అందుకనేసి. ఇప్పుడు ఒకసారి తిప్పేసుకుని మూత అన్నది పెట్టేసుకుందాం. ఒకసారి ఇలా తిప్పేసుకుని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇప్పుడు చూసేసుకుని మనం మూత అన్నది పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ తలకాయ కూరలోకి పులుపు కోసం మామిడికాయ అయితే వేసుకోవాలన్నమాట. మామిడికాయ అంటే మామిడికాయ, లేకపోతే చింతపండు పులుసు అన్నది వేసుకోవాలి. మామిడికాయ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. అందుకనేసి నేను మామిడికాయ అయితే ఒకటి వేస్తున్నాను. పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ మనం మామిడికాయ అన్నది వేసుకోవడం అనమాట. ఇప్పుడు దీన్ని అయితే చక్కగా తొక్కలు తీసేసి మంచిగా తురుముకోవాలి. ఈ లోపు అది ఉడుకుతూ ఉంటుంది. తీసేసుకుని కూర వేసుకుందాం. ఇప్పుడైతే తొక్కలు అయితే తీసేసుకుంటున్నాం. ఇలా తొక్కలు తీసేసుకుని తురుముకోవాలన్నమాట. బాగా పుల్లగా ఉన్న కాయ అయితే వాటైతే సరిపోతుంది. పులుపు చాలేదు అనుకుంటే కాయ సైజుని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. పుల్లగా ఉన్న కాయ అయితే ఒకటి సరిపోతుందండి. పులుపు మీరు ఎంత తింటారో అంత అన్నమాట. ఇలా కరిగేసుకుని ఇలా కోరుకోవాలన్నమాట. ఇదిగోండి తురుముకుంటే ఒక కాయ ఇంత అయితే వచ్చిందనమాట తురుము. ఇప్పుడు మనం వేసే ముందు కొంచెం కొంచెం వేసుకుని మనం పులుపు సరిపోయిందో లేదో చూసుకుంటూ వేసుకోవాలి. ఒకసారి వేసినా కానీ పులుపు ఎక్కువ అయిపోతుంది అనమాట. మనం కొద్దిగా వేసుకుంటూ పులుపు సరిపోయిందో లేదో చూసుకుంటూ వేసుకోవాలి. బాగా పుల్లగా ఉంటే కాయ మాత్రం, పులుపు తక్కువ ఉన్న కాయ అయితే కాయ మొత్తం వేసేయచ్చు అనమాట. ఇప్పుడు నా తురుము అయితే ఇంత అయ్యింది. ఇప్పుడైతే మామిడికాయ తురుము అయితే వేసుకుందాం. మొక్క ఉడిపోయాక మనం మామిడికాయ గుజ్జు అన్నది వేసుకోవాలన్నమాట. మొక్క ఉడకుండా మామిడికాయ గుజ్జు అన్నది వేయకూడదు. వేసామంటే మనకి మొక్క అన్నది ఉడకడం అయితే ఆగిపోతుంది అనమాట. మొక్క మెత్తగా ఉడికిందో లేదో చూసుకుని అప్పుడు మనం మామిడికాయ గుజ్జు అన్నది వేయాలి. ఇప్పుడు మామిడికాయ గుజ్జు కొంచెం ఉడికే వరకు మళ్ళీ కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు కర్రీ ఎంతవరకు ఉడికిందో, మామిడికాయ ఉడికిందో లేదో చూసేద్దాం. మామిడికాయ అయితే మగ్గిపోయింది అనమాట. గ్రేవీ లాగా అయితే అయిపోయింది. ఇప్పుడైతే మొక్క కూడా ఉడికిపోయింది చూసాము. ఇప్పుడైతే పొయ్యి మీద నుంచి అయితే దించేసుకుందాం. ఇప్పుడు కర్రీ చూసారా ఎంత బాగుందో, ఉడికిపోయింది అనమాట. ఇదేంటి తలకాయ కూర అయితే ఇలాగైతే వండేసుకున్నాం. మీకు నచ్చిందా కర్రీ అన్నది ఒకసారి మరొకసారి చూసేయండి.
ఉడుకుతుందనమాట. కర్రీ అనేది రెడీ అయిపోయింది. కర్రీ ప్రాసెస్ కూడా చూసేసారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ మీకు ఎలా వచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతేంటో మీకు నచ్చిందా? కర్రీ అయితే చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసేసాం కదా. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.